ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, న్యూట్రాన్ బాంబు ఇలాంటి విధ్వంసాన్ని సృష్టించేటువంటి ఆయుధాలు ఉన్నటువంటి దేశాలు అభివృద్ధి చెందినటువంటి దేశాలు అనేటువంటి నిర్వచనం ఉంది. మమ్మల్ని చూసి మీరు అందరూ భయపడాలి, మేము ఏం చేసినా మీరు భరించాలి అని. అందుకే వేరే దేశాలు ఏం చేస్తున్నాయంటే అవి కూడా ఇలాంటి ఆయుధాలనే తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మరి మిమ్మల్ని చూసి మేము ఎంతకాలం భయపడుతూ ఉండాలి? ఒకవేళ ఆయుధాలు ఉండడం వల్ల, ఆటం బాంబు ఉండడం వల్ల మమ్మల్ని చూసి ఎవరు మా జోలికి రారు అని అనుకుంటే మరి ప్రతి దేశం దగ్గర బాంబులు ఉండాలి. అలాంటి ఆయుధాలు అందరికీ అందుబాటులో ఉండాలి కదా. మీరు మాత్రం అవి తయారు చేసుకోవద్దు, మేం మాత్రం తయారు చేస్తూనే ఉంటాం, అందరిని బెదిరిస్తూనే ఉంటాం అనేటువంటి ఈ ఆలోచన విధానము ఎంతవరకు సమంజసం చెప్పండి.